హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాను హెల్తీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో డెజర్ట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక పచ్చి మామిడికాయ తీసుకొని పైన పీలంతా రిమూవ్ చేసుకోవాలి. పైన పీలంతా రిమూవ్ చేసిన తర్వాత నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 1 కప్ వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే 1/2 కప్ వాటర్ని వేసుకోండి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ ప్లేస్లో జెలటిన్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని ప్యాన్లో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పంచదార మ్యాంగో ప్యూరీలో వేసి పంచదార మొత్తం మ్యాంగో ప్యూరీలో కరిగే వరకు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను పచ్చి మామిడికాయని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు పండు మామిడికాయనైనా యూస్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్. పచ్చి మామిడికాయ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కార్న్ఫ్లోర్ ఉండలు కట్టి టేస్ట్ మారిపోతుంది. ఇలా మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్లాట్ బాక్స్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి లేదా బటర్ని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేసి ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా బాక్స్ని ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పాటు పెట్టుకోండి. నైఫ్తో చుట్టూ రిమూవ్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని షుగర్ పౌడర్లో రోల్ చేసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు కోకోనట్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా తయారైన వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా మొత్తం పెట్టుకొని పైన గార్నిషింగ్ కోసం జీడిపప్పుతో డెకరేట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మ్యాంగో డెజర్ట్ రెడీ అయిపోయింది. పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది.